రెవెన్యూ మంత్రివర్యులు పెద్దలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, రాష్ట్ర సలహాదారులు హరకర వేణుగోపాల్ గారు, పార్లమెంట్ సభ్యులు కిరణ్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు, అద్దంకి దయాకర్ గారు, శాసన సభ్యులు జేవీ రెడ్డి గారు, బిఎల్ఆర్ గారు, బీర్ల ఐలే గారు, వేముల వీరేశం గారు, బాలు నాయక్ గారు, మురళీ నాయక్ గారు, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఎవరైనా పేరు మర్చిపోతే క్షమించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఎంతో ప్రియమైన తుంగతుర్తి నియోజకవర్గ అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు అందరికీ నమస్కారం. ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఒక పర్వదినం, ఒక పండుగ రోజు. మీ అందరికీ తెలుసు, పోయిన ఉగాది రోజున రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం హుజూర్ నగర్ నియోజకవర్గంలో మొదలుపెట్టినాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఈ వీరభూమి, ఈ వీరగడ్డ తుంగతుర్తి గడ్డ నుంచి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ గొప్ప కార్యక్రమం వచ్చిన మీ అందరికీ, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నా. ఇంతకు ముందు తెలంగాణ రాష్ట్రంలో 89 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 2,81,00,000 మందికి రేషన్ కింద 6 కిలోల దొడ్డు బియ్యం ఇచ్చేది. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక గొప్ప ఆలోచనతో ఈ దొడ్డు బియ్యంతో కొన్ని వేల కోట్ల వృధా అవుతున్నాయి. నిరుపేదలకు వాస్తవంగా బాబు ఆపయాడా పోలీసులు ఆపయాడా, ఇంతకు ముందు రేషన్ వ్యవస్థలో 6 కిలోల దొడ్డు బియ్యం ఇచ్చేది. ఆ వ్యవస్థలో కూడా ఆ ప్రభుత్వం కూడా 40 రూపాయల కిలో దొడ్డు బియ్యం కొని రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కోట్ల ఖర్చు చేసి 2,80,00,000 మందికి ఇస్తే 80-90% రేషన్ బియ్యం పూర్తిగా వృధా అయ్యేది. తినేవాళ్లు తక్కువ. రేషన్లో వచ్చే బియ్యం కోళ్ల ఫారాలకి, బీర్ కంపెనీలకి, రైస్ మిల్లర్ల రీసైక్లింగ్ కి జరిగేది. మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం అంతా ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రంలో ఒక చారిత్రాత్మక మార్పు, ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కింద గతంలో ఉన్న దొడ్డు బియ్యం, అది కూడా మంచి క్వాలిటీ కాదు, ఎవరు తినకపోయేది, ఆ దొడ్డు బియ్యం బదులు మంచి క్వాలిటీ సన్న బియ్యం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 3,10,00,000 మందికి మంచి క్వాలిటీ సన్న బియ్యం ప్రతి వ్యక్తికి 6 కిలోలు ఉచితంగా ఇస్తున్న విషయం మనం అందరం గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాకుండా ఈ రోజు నుంచి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే. ఎక్కడనో హుజురాబాద్ లో బై ఎలక్షన్ అయితేనో, మునుగోడులో బై ఎలక్షన్ అయితేనో కొంతమంది రేషన్ కార్డు ఇచ్చారు. కానీ తుంగతుర్తితో సహా యావత్ తెలంగాణలో రేషన్ కార్డు లేని వాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి
మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 5 లక్షల కొత్త రేషన్ కార్డులు ఆ కుటుంబాలని ఐడెంటిఫై చేసి ఈరోజు ఆ 5 లక్షల రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం మొదలవుతుందని చెప్పి నేను మనం చేస్తున్నా. అదేవిధంగా 10 ఏళ్ల పాటు పాత రేషన్ కార్డులో కొత్త సభ్యులు చేర్చుకునే అవకాశం కూడా లేకుండే. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత రేషన్ కార్డులో కొత్త కుటుంబ సభ్యులు చేర్చుకునే విధంగా, రేషన్ కార్డు లేని వాళ్ళకి కొత్త రేషన్ కార్డు ఇచ్చే విధంగా మరి ఆ కార్యక్రమం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ తుంగతుర్తి గడ్డ నుంచి మొదలవుతుంది. దీనికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ వచ్చినందుకు మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో వారి స్వాగతం పలకాలని నేను కోరుకుంటున్నా. ఇదొక చాలా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఈ సన్నబియ్యం కానీ ఈ రేషన్ కార్డు పంపిణీ విషయంలో కూడా మరి చరిత్రలో నిలబడిపోయే విషయం అని చెప్పి మనం చేస్తున్నాం. ఎంత గొప్ప సంక్షేమ పథకం అంటే 80% జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టే పథకం. ఇంతకంటే గొప్ప పథకం మరొకటి ఉండదు. తెలంగాణలో 80% జనాభాకి ప్రతి నెల 6 కిలోలు మంచి క్వాలిటీ సన్నబియ్యం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న విషయం కూడా నేను మరోమారు మనం చేస్తున్నా. అదేవిధంగా మరి మీ ఎమ్మెల్యే గారు, మీ ఎంపీ గారు కోరినట్టుగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నా. ఒక నిమిషం బిఎల్ఆర్, ఒక నిమిషం కిరణ్, ఒక నిమిషం వెంకట, మీ అందరి పక్షాన, మీ ఎమ్మెల్యే మీ ఎంపీ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నా. దేవాదుల నుంచి గోదావరి జలాలు తుంగతుర్తికి తీసుకురావడంలో వారు సహకరించాలి, ఈరోజు వారు ప్రకటించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. దేవాదుల ప్యాకేజ్ 6 పనులు ఆగిపోయినాయి. దేవాదుల ప్యాకేజ్ 6 ద్వారా తుంగతుర్తికి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి గారు ఆమె చాలాసార్లు నన్ను ముఖ్యమంత్రి గారు కలిశారు. స్టేషన్ గన్పూర్కి, వర్ధన్నపేట్కి దేవాదుల ప్యాకేజ్ 6 నుంచి గోదావరి నదీ జలాలు తీసుకొచ్చేదానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించవలసిందిగా నేను సభాముఖంగా మనవి చేస్తున్నా. అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గానికి నల్గొండ జిల్లాలో మూసీ జలాలు సంపూర్ణంగా పారేయడానికి, ప్రవహించడానికి మీ ఎమ్మెల్యే వేముల వీరేశం, అనిల్ రెడ్డి గారు బీర్లైలే కోరినట్టుగా కొంతకాలం క్రితం బునియాది గారి కాలువకి కాలువ రివైవ్ చేయడానికి 200 కోట్లు మంజూరు చేసిన విషయం కూడా నేను మనం చేస్తున్నా. సభాముఖంగా ప్రకటిస్తున్నాం. శాసనసభ్యులు మీరు భూసేకరణలో శాసనసభ్యులు, స్థానిక నాయకులందరూ కోఆపరేట్ చేస్తే, వేగవంతంగా భూసేకరణ పూర్తి చేస్తే బునాది గాని కాలువ కూడా పూర్తి చేస్తాం. తుంగతుర్తి నియోజకవర్గానికి 20,000 ఎకరాలకి బునాది గాని కాలువ ద్వారా నీళ్లు వస్తాయని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. అదేవిధంగా కేతిరెడ్డి ఫీడర్ ఛానల్ కూడా అది పూర్తిగా మరి పూడిక తీయాల్సిన అవసరం ఉంది, రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది, రెస్టోర్ చేయాల్సిన అవసరం ఉంది. మరి దాని కింద 2,000 ఎకరాలు ఉన్నాయి. కేతిరెడ్డి ఫీడర్ ఛానల్ కూడా మరి మంజూరు చేయించి ఆ పనులు పూర్తి చేయిస్తామని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాం. మిత్రులారా,
గతంలో ఈ ప్రాంతంలో నాయకత్వం వహించిన కొంతమంది పెద్ద మనుషులు నిన్న మొన్న కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడింది. సభాముఖంగా తెలియజేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది వాళ్ళ హయాంలోనే, కూలింది వాళ్ళ హయాంలోనే అని చెప్పి మనం చేస్తున్నా. మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది వాళ్ళ హయాంలోనే. మేడిగడ్డ సుందిల్లా అన్నారం బ్యారేజ్లు ఇప్పుడు నిరుపయోగంగా ఉన్నాయని చెప్పి మనం చేస్తున్నాం. నిరుపయోగంగా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో కానీ సూర్యాపేట జిల్లాలో కానీ ఎక్కువ వ్యవసాయంలో నీరందించి పంట పండింది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో. మనం అధికారంలో వచ్చిన తర్వాత పోయిన వానాకాలంలో తెలంగాణ రాష్ట్రంలో 66.7 లక్షల ఎకరాల్లో 160 లక్షల మెట్రిక్ టన్ల వరిధాన్యం పండింది. ఈ యాసంగిలో కూడా రికార్డు స్థాయిలో మరి వరిధాన్యం పండింది. 2 పంటలు కలిపి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీలు నిరుపయోగంగా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనే రికార్డు. తెలంగాణలో ఎప్పుడు జరగలే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగలే. 281 లక్షల మెట్రిక్ టన్ల వరిధాన్యం పండింది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నా. అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గానికి తప్పనిసరిగా నీటిపారుదల విషయంలో ఇరిగేషన్ విషయంలో మరి చాలా చెరువులు మరమ్మత్తు అవసరం ఉంది. తప్పనిసరిగా చెరువులు మరమ్మత్తు చేయిస్తని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాం. ఈరోజు ఈ వీర భూమి మీద, ఈ వీరగడ్డ మీద మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. తుంగతుర్తి నియోజకవర్గానికి గొప్ప చరిత్ర ఉంది. నిజాం మీద పోరాటం చేసిన గడ్డ ఇది. సాయుధ పోరాటం మీద తెలంగాణలో అగ్రగామిగా ఉన్న గడ్డ ఇది. భీమిరెడ్డి నరసింహారెడ్డి అసంటి వీరోచిత వీరులు జన్మించిన పోరాటం చేసిన గడ్డ ఇది. మరి ఈ తుంగతుర్తి నియోజకవర్గానికి ఏ విధంగా అభివృద్ధి చేయగలతో తప్పనిసరిగా చేస్తామని రేవంత్ రెడ్డి గారు నేను సభాముఖంగా మాటిస్తున్నాము. మరి ఇక్కడికి దగ్గరలో ఉన్న తాటిపాముల గ్రామ వాస్తవ్యం నేను. మీలో చాలా మందికి తెలుసు. మరి తుంగతుర్తి నియోజకవర్గ వాస్తవిగా తప్పనిసరిగా తుంగతుర్తి నియోజకవర్గాన్ని సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ కాన్స్టిట్యున్సీని అన్ని విధాలుగా డెవలప్ చేస్తాం. మంత్రి వెంకటరెడ్డి గారు, నేను, జిల్లా మంత్రి గారు, మీ ఎమ్మెల్యే, మీ ఎంపీ అందరం కూడా తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడులని చెప్పి మరో మనం చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు